నిన్న ఒక వార్త వచ్చింది. మేడారం జాతరకు 3 కోట్ల నిధులు ప్రకటించిన కేంద్ర మంత్రి. జాతరకు ప్రత్యేక రైలు రేపటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక రైలు. సరే, ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అన్నా కూడా నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఈ విషయంలో మేము మొదటి నుంచి అనుకూలంగానే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కూడా ఇదే కేసీఆర్కి మంచి పేరు రావాలి, కేసీఆరే చేసిండు, కేసీఆరే చేయాలనేటువంటి ఒక పిచ్చితనంతో ఈ విషయంలో మాట్లాడడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు అనేటువంటిది ఒక చర్చ జరిగింది. మహాజాతరలో బెల్లం మాఫియా, గిరిజనేతరుల అక్రమ దందా, మేడారంలో కిలో 70కి విక్రయం, తల్లులకు సమర్పించిన బెల్లం రీసైక్లింగ్ చేస్తున్న ముఠ, కొబ్బరికాయలు 40 నుంచి 50, భక్తుల జేబులు ఖాళీ. మరి దీన్ని కూడా పట్టించుకోవాలి కదా, మేడారం జాతరలో జరుగుతున్నటువంటి దాన్ని దీన్ని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఎవరు వచ్చినా ఈ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆ సొమ్మును తీసుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు తప్పితే దేవాలయాలకు ఇచ్చేటువంటి సొమ్ము ఏమి ఉండదు. ఏదో కోట్ల మంది అక్కడ పోతారు కాబట్టి కొన్ని ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఎవ్వరికి హైందవ సాంప్రదాయాల మీద మళ్ళీ దీన్ని ఒక ముచ్చట, మేడారం హిందువులకు వ్యతిరేకమని అరే బొట్టు కుంకుమ పసుపు ఉన్నది ప్రతిదీ హైందవ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు దీనికి సంబంధించి.